ఇంకొక Actually, India is at 80 now. ఇండియా ఈజ్ Stepping ఎట్ at 80 80 నౌ. ఎస్. tomorrow. సో ఎన్ని దశాబ్దాలు అంటారు, ఓకే 8 దశాబ్దాలు. యాక్చువల్లీ లైక్ కొంచెం కాంట్రవర్షియల్గా, ఐ డోంట్ కాల్ ఇట్ కాంట్రవర్షియల్, ఐ కాల్ ఇట్ లైక్ నీడ్ ఆఫ్ ది హార్డ్ డిస్కషన్. దానికన్నా ముందు వాట్ ఇఫ్ యు వర్ బోర్న్ ఇన్ 1947 సార్, ఆ ఎరాలో మీరు పుట్టారు. ఇన్ఫ్యాక్ట్ మీకు అంత ఏజ్ ఉంది, లైక్ మీకన్నా ముందు ఏదైతే ఆ ఎరా ఉండిందో మీ వరకు దగ్గరగా సమీపించిన వాళ్ళు ఉన్నారు కదా. వాట్ ఇఫ్ యు వర్ బోర్న్ ఇన్ 1947, మీరు స్వతంత్రోద్యమంలో పాల్గొనేవారా? పాల్గొనాలంటే దానికన్నా ముందు పుట్టాలి. 1920s లో పుట్టాలి. 20s లో పుట్టాలి. ఎస్. అట్లీస్ట్ 30s లో పుట్టాలి. 20s అన్న మినిమం. రోడ్డు మీదకి వెళ్ళాలంటే 20 సంవత్సరాలు ఉండాలి మీరు. నేను అనుకుంటాను ఆ టైంలో మనం చదివిన బుక్లు కానీ చూసిన వీడియోలను చూస్తే దే వాజ్ అ ఫర్వర్ ఉండే మన దేశంలో. అంటే బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి, క్విట్ ఇండియా మూమెంట్ ఉండే, సాల్ట్ సత్యాగ్రహ ఉండే, అట్లాంటి చాలా మూమెంట్స్ ఉండే అన్నమాట భారతదేశంలో. సైమన్ కమిషన్ వ్యతిరేకత, ఇదే అన్నీ జరిగింది. కానీ నేను అనుకుంటాను మనం సుభాష్ చంద్రబోస్ రూట్లో వెళ్తే బహుశా మనం ఒక 20 సంవత్సరాల ముందు మనకు స్వాతంత్రం వచ్చేస్తుండే. సుభాష్ చంద్రబోస్ గారి రూట్లో వెళ్ళుంటే. ఓకే, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, మన సుఖ్దేవ్, భగత్ సింగ్, సుఖ్దేవ్, వీళ్ళు తీసుకున్న ఒక రూట్ తీసుకుంటే కూడా ఉంది. వీర్ సవర్కర్ తీసుకున్న ఇంకొక రూట్ ఉంది. బ్రిటిష్ లండన్లో ఉంటూ అక్కడి నుంచి పోరాటం చేసిన చాలామంది ఉన్నారు. ఓకే, వీ నో ఆల్ ఆఫ్ దమ్ రెవల్యూషనరీస్. దారులు వేరైనా గమ్యం ఒకటే అందరు ఒకటి. అక్కడ ఉంటే వాళ్ళు అంటారు అక్కడ కూర్చొని వాళ్ళ దగ్గర వాళ్ళని కొట్టాలి, అక్కడే కొట్టాలి లండన్లో అంటున్నారు. సుభాష్ చంద్రబోస్ ఏమో మన ఎనిమీస్తోనే కలిసాడు. ఎనిమీస్ అని చెప్పలేము, జాపనీస్ కానీ జర్మన్స్ కానీ రష్యన్స్ కలిసి మనం బ్రిటన్ మీద పోరాటం చేయాలి. అందరు ముగ్గురికి ఒకటే ఏముంది, బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ అంటే నచ్చరు, బ్రిటిష్తో యుద్ధం చేస్తున్నారు. సో వాళ్ళు దే ఆర్ రెడీ టు ఫైట్ ద బ్రిటిష్ అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా మటుకు మన దాన్ని ఒక డిసడ్వాంటేజ్గా తీసుకున్నారు, ఒక అడ్వాంటేజ్గా వాళ్ళు వాడుకున్నారు మన డిసడ్వాంటేజ్ని. ఎందుకంటే మనం ఎప్పుడు యునైటెడ్గా లేము. మనం ఇప్పుడు కూడా మన దేశం మీద ఎవరైనా ఆక్రమించినా కానీ మన దగ్గర ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయినాయి, ఎంతమంది చనిపోయారు, ఈ ప్రశ్నలు అడుగుతారు. ఈ క్వశ్చన్ మీరు ఇజ్రాయెల్లో కానీ యూఎస్లో ఎప్పుడు వినరు. వాళ్ళు దేశంకి, మీ దేశం మీద ఏదైనా అటాక్ జరిగితే వాళ్ళందరూ కలిసి వస్తారు, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ లాంటి దేశం. చాలా దేశాలు వాళ్ళతో పాటు. కానీ మన దేశంలో మనం చూస్తున్నాం అంటే ఎప్పుడైనా మనం ఒక బయట నుంచి ఒక అటాక్ జరిగినప్పుడు నార్మల్గా మన ఇంటి మీద కూడా ఎవరైనా దాడి చేస్తే మన ఇంట్లో వాళ్ళు ఎంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నా కానీ అందరు కలిసి వస్తారు ఆ టైంలో అడ్డుకోవడానికి బయట నుంచి వచ్చినని. ఇది అట్లా జరగట్లేదు మన దగ్గర. మీరు చూసుంటారు మొన్ననే నాల్సార్ యూనివర్సిటీలో, మన దగ్గర ఉన్న నాల్సార్ యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ బ్యాచ్, వాళ్ళ కాన్వకేషన్ ఉంది ఇప్పుడు వచ్చే నెలంతా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఇన్వైట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది ప్రొఫెసర్స్ అండ్ కొంతమంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్, వాళ్ళు ఒక లెటర్ రాశారు. వేరే వీసీకి లెటర్ రాసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఇన్వైట్ చేయకూడదు, గవర్నమెంట్ నడిపిస్తున్న నాల్సార్ యూనివర్సిటీలో గవర్నమెంట్ ఫండెడ్ ఎడ్యుకేషన్ తీసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అన్న చీఫ్ జస్టిస్ని ఇన్వైట్ చేయకూడదని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. నాకు స్టూడెంట్స్తో అంత ప్రాబ్లం లేదు. మొన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉమర్ ఖాలిద్ గురించి ఒక పుస్తకం రిలీజ్ చేయడం ఏముండే, పెద్ద గొడవ జరిగింది. ఏబీవీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు స్లోగన్స్ రేస్ చేశారు. దాని తర్వాత దాంట్లో ఒక ప్రొఫెసర్ ఉన్నారు, ఆమె వీళ్ళని తిట్టడం మొదలుపెట్టారు. ఈ ఏబీవీపీ వాళ్ళు నేను చూసుకుంటా అది ఇది అని చెప్పి. ఆలోచించండి, ఆ కాలేజ్లో లెక్చర్ చెప్తున్న స్టడీయింగ్ ఆమె టీచింగ్ ప్రొఫెసర్, ఆమె రేపు క్లాస్లో ఆన్సర్ షీట్స్ కరెక్ట్ చేస్తున్నప్పుడు ఆమె లాయల్టీ ఎక్కడ ఉంటుంది? లెఫ్టిస్ట్ స్టూడెంట్స్ ఎవరున్నారో ఆమెకు చాలా క్లియర్గా తెలుసు, వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇస్తారు. రైటిస్ట్ స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళకి మార్కులు తక్కువ ఇస్తారు. ఇదంతా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఆల్సో. ఉంటుందా సార్ ఈ టార్గెట్? జేఎన్యూలో ఉందే కదా, జేఎన్యూలో ఉండే. జేఎన్యూ ద క్లాసిక్ బెడ్ ఆఫ్ ఇట్. డియూలో ఉంది, ఢిల్లీ యూనివర్సిటీలో ఉంది, మన దగ్గర యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉండే. నేను ఎవరు పేర్లు తీసుకోను కానీ నక్సల్ మూమెంట్ ఉన్న టైంలో, నక్సలిజం పీక్ ఉన్న టైంలో చాలామంది మన దగ్గర లెఫ్టిస్ట్ భావజాలు ఉన్న చాలామంది ఉన్నారు. ఉస్మానియాలో కూడా ఉండే ముందు. సో మీరు ఎడ్యుకేషన్ చెప్తున్నాడు, యూ షుడ్ బి న్యూట్రల్. మీకు రిలీజన్ ఉండొచ్చు, మీకు పొలిటికల్ అఫిలియేషన్ ఉండదు, అదంతా ఇంటికాడ పెట్టుకోవాలి. అది పెట్టుకోకుండా మీరు ఓపెన్గా వచ్చి ఒక పర్టికులర్ స్ట్రీమ్ ఆఫ్ థాట్ని మీరు వాళ్ళే కరెక్ట్, ఉమర్ ఖాలిద్ ఫ్రీడమ్ ఫైటర్, ఉమర్ ఖాలిద్ అది అని చెప్పి చెప్పడానికి, దెన్ ఇట్ బికమ్స్ అన్ ఇష్యూ. ఓకే, అది కాకుండా చాలామంది దీనికన్నా ముందు కూడా మనం చూసాం. జేకేఎల్ఎఫ్ చీఫ్
ఆయన్ని ఉరి తీసినప్పుడు అప్పుడు ప్రొటెస్ట్ ఉండే మన దగ్గర. తర్వాత మన పార్లమెంట్ మీద అటాక్ చేసిన వాళ్ళని ఉరి తీసినప్పుడు అప్పుడు కూడా అటాక్ ఉండే, అప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించారు. ఎందుకు మన 26/11 నడిపించిన అజ్మల్ కసబ్ని డెత్ సెంటెన్స్ ఇస్తే దాని వ్యతిరేకంగా ఒక 200-300 మంది ప్రొఫెసర్లు, జర్నలిస్టులు వీరందరూ సంతకం పెట్టారు. సో సివిల్ సొసైటీ వాళ్ళందరూ కలిసి. అంటే మన దేశం మీద ఎవడైనా దాడి చేస్తే 8, 9, 11 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ చంపిన తర్వాత వాళ్ళ మీద సింపతి చూపిస్తున్నాను. ఇదే నాకు బాధ అనిపిస్తుంది. నేను అగ్రెసివ్గా వెళ్ళమంటలేదు, వెళ్ళి మీరు వాళ్ళని కొట్టండి లేకుండా చేయండి అది. బట్ అట్లీస్ట్ యూ కెన్ కీప్ క్వైట్. మీరు నోరు మూసుకొని కూర్చోవచ్చు. ఈ దేశంలో ఫ్రీడమ్ లేదు, ఈ దేశంలో ఈ మోదీ అది చేశాడు, మోదీ ఇది చేశాడు అని చెప్పి ఎవరు అక్కడ రోడ్డు మీద నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళే. మీరు ఇది పాకిస్తాన్లోనో లేకుంటే ఇరాన్లోనో లేకుంటే సౌదీ అరేబియాలో ట్రై చేసి చూడండి ఒకసారి. మళ్ళీ మీరు బయటికి రాలేరు జీవితంలో, లోపల వేసేస్తారు వాళ్ళు అంతే. ఇక్కడ ఏమైందంటే మన దగ్గర ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. కరెక్ట్ చెప్పారు సార్. దట్ ఈస్ వై ప్రాబ్లమ్, ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూస్డ్. ఫ్రీడమ్ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ ఫ్రీడమ్ లేనప్పుడు తెలుస్తుంది. అందరు అంటారు కదా, మనం ఇప్పుడు వెన్ యూ ఫాస్ట్, తిండి లేనప్పుడు ఫుడ్ వాల్యూ తెలుస్తుంది మీకు. ఇంట్లో ట్యాప్లో నీళ్ళు రాకపోతే వాటర్ విలువ తెలుస్తుంది ఆ రోజు మీకు. ఎండలో తిరుగుతున్నప్పుడు చెట్టు నీడ విలువ తెలుస్తుంది, ఏదైనా కోల్పోతేనే దాని విలువ తెలుస్తుంది. సో మన ఫ్రీడమ్ తీసుకొచ్చిన చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అడిగితే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మ్యాక్సిమం సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అది పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ సెటప్ చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ నాకు తెలుసు. సుభాష్ చంద్రబోస్ హిట్లర్ని కలిసారా? ఎప్పుడు? సుభాష్ చంద్రబోస్ ముసలోని కలిసారా? ఎట్లప్పుడు తెలియదు మనకి. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు ఒక లెఫ్టిస్ట్ భావజాలంతో రాశారు. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళ ఒక స్ట్రాటజీ ఉండే. జ్యోతిబాసు టైం నుంచి ఇందిరాగాంధీ అలౌ చేసిన ఒక స్ట్రాటజీ. జ్యోతిబాసు గారు డిమాండ్ చేశారు, మేము బెంగాల్ నుంచి కేరళ నుంచి బయటకు రాకుండా ఉండడానికి మీరు మాకు 25% యూనివర్సిటీస్లో ఉన్న ఫ్యాకల్టీ మాకు ఉండాలి రిజర్వ్డ్. దానికోసం ఇంతమంది లెఫ్ట్ లిస్ట్ దూరారు సిస్టంలో. అది కాకుండా టెక్స్ట్ బుక్ కమిటీస్లో దాంట్లో అన్నింటిలో మావోలు ఉండాలి. సో అక్బర్ ద గ్రేట్ అయిపోయారు. మావోళ్ళు అంటే మావోలా సార్? దట్ ఇస్ మన పీపుల్, దట్ ఇస్ కమ్యూనిస్ట్. ఓకే, మావోయిస్ట్ కాదు, అది కూడా చెప్పొచ్చు మీరు కావాలంటే. పన్ ఇంటెండెడ్ సార్. ఓకే, అదే. సో ద ఐడియా ఈజ్, ఎప్పుడు చెప్తారు చూడండి, మనం హిస్టరీ రాసేటప్పుడు వీల్ ఓన్లీ టాక్ అబౌట్ ద విన్నర్స్, నో వీల్ టాక్ అబౌట్ ద లూజర్స్ ఆల్సో. మన దేశంలో లూజర్స్ గురించే మాట్లాడతారు. ఇప్పుడు అక్బర్ ఎప్పుడు గ్రేట్ ఉంటారు, రాణా ప్రతాప్ గ్రేట్ కాదు, శివాజీ గ్రేట్ కాదు. శివాజీ ద గ్రేట్ అని చెప్పలేదు ఇప్పుడు దాకా ఎవరు. అక్బర్ దెన్ గ్రేట్ ఎవరు ఇచ్చారండి టైటిల్? అక్బర్ జైపూర్కి వచ్చినప్పుడు, రాజస్థాన్కి వచ్చినప్పుడు 3000 మంది మహిళలు, ఆడపిల్లలు జోహార్ చేసుకున్నారు. అంటే అగ్నిలు దూకారు, ఎందుకంటే వీడు వస్తే అంతే సంగతి అని తెలుసు వాళ్ళకి. ఆ హిస్టరీ గురించి ఎప్పుడు మాట్లాడరు, అదంతా వైట్ వాష్ చేస్తారు. అక్బర్ కొత్త రిలీజియన్ తీసుకొచ్చారు, కానీ ఎన్ని పెళ్లి చేసుకున్నా అండి, అది ఎందుకు మాట్లాడలేదు మీరు? ఓకే, ఈవెన్ రాజస్థానీ కింగ్స్ ఆర్ మ్యారీడ్ మోర్ దెన్ వన్స్, కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ ఆన్ దట్ పాయింట్. కానీ వాళ్ళు పోరాటం చేశారు కదా. దాని గురించి ఒక బయోపిక్ వస్తే కానీ తెలియదు. అదే నిన్న ఐ వాజ్ వాచింగ్ పల్కి శర్మ ఉపాధ్యాయ అహోం రాజుల గురించి ఒక స్టోరీ ఆమె చేసింది ఇండియన్ గ్లోబల్ రిపోర్ట్. దే వర్ ద వన్స్, ఔరంగజీబ్ని ఓడించారు వాళ్ళు. ఔరంగజీబ్ కేమ్ విత్ హ్యూజ్ ఆర్మీ, పెద్ద ఆర్మీని తీసుకొచ్చారు, కానీ వాళ్ళని ఓడించారు వాళ్ళు. కానీ మన టెక్స్ట్ బుక్స్లో ఎక్కడైనా అహోం రాజుల గురించి ఉందా? ఎక్కడైనా అహోం అంటే తెలియదు సార్ ఫస్ట్ ఎవరికి. యూనో వేర్ దే కేమ్ ఫ్రమ్, మయన్మార్ నుంచి వచ్చారు వాళ్ళు థాయి భాష మాట్లాడుతుండే ఇనిషియలీ కేమ్. తర్వాత వాళ్ళు అస్సామీస్ నెక్స్ట్ 2-3 జనరేషన్స్ తర్వాత లోకల్ లాంగ్వేజ్కి వచ్చి లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మన దేశాన్ని కాపాడారు. మన దేశంలో ఉన్న శివాజీ మహారాజ్ కానీ, మన దగ్గర ఉన్న మిగతా రాజులు కానీ, ఇక్కడ పోరాటం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళ గురించి ఏ మాట ఉండదు. ఈ లుక్ ఎట్ ద రాజ్పుట్స్, బ్రిలియంట్. కానీ మన దగ్గర ఏమంటారు, అక్బర్ ద గ్రేట్, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. అరే బిరుదేశ్వర టెంపుల్ వెళ్ళి చూడండి రా, దెన్ యూ నో వాట్ ఇస్ ద రియల్ వండర్ ఆఫ్ ద వరల్డ్. కైలాస టెంపుల్ చూడండి, ఎల్లోరాలో వెళ్ళి, దెన్ యూ నో వాట్ ఇస్ ద రియల్ వండర్ ఆఫ్ ద వరల్డ్. ఎక్కడి నుంచో మార్బుల్ తీసుకొచ్చి ఒక మసీదులం కట్టడం దానికి పెద్ద పని ఏం కాదు, డబ్బులు ఉంటే ఎవడని చేస్తాడు. ఇవాళ కూడా తాజ్మహల్ కట్టమంటే కడతాడు ఎవడ డబ్బులు ఉన్నాడు. ఓకే, ఈ అదానీ అంబానీకి చెప్తే వాళ్ళు కట్టిస్తారు, మీకు కావాలంటే ఇంకా 10 తాజ్మహల్ కట్టిస్తారు వాళ్ళు కావాలంటే.
డబ్బులు పెట్టి తాజ్మహల్ కట్టడం కాదు, బట్ ద ఇంజనీరింగ్ స్కిల్ వేరే టెంపుల్ పైనుంచి కింద దాకా చిసల్ చేసుకుంటూ వస్తున్న ఒక టెంపుల్ లైక్ ద కైలాస టెంపుల్ ఇన్ ఎల్లోరా, ఆర్ 6 ఎర్త్క్వేక్లు 6 భూకంపాలు విత్స్టాండ్ చేసిన ఒక గుడి బృహదేశ్వర టెంపుల్ ఇంటర్లాకింగ్తో సిస్టమ్తో తయారు చేశారు. అట్లా ఎన్నోనే వండర్స్ మన దగ్గర. కానీ మాట్లాడుతున్నప్పుడు నో, తాజ్మహల్ అక్కడే చూపిస్తారు. ఇది మన బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది చిన్నప్పటి నుంచి. ఎప్పుడైనా భారతదేశంలో చూడండి, వీఆర్ టోల్డ్ మమ్మల్ని వీఆర్ ఎ నేషన్ ఆఫ్ లూజర్స్. అన్ని యుద్ధాలు మనం ఓడిపోయాం. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ పానిపత్. మనం గెలిచిన యుద్ధాల గురించి ఎవరైనా చెప్తున్నారా? ఎవరు మాట్లాడరు. ఇన్ఫ్యాక్ట్ మానసి సెన్, సెకండ్ నేమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, యూ కెన్ గెట్ ఇట్ యాక్చువల్లీ, మనోషి సెన్. షీ రోట్ ఎ బుక్, 2 books, సాఫ్రన్ స్వర్డ్స్ అని చెప్పి మనోషి రాసింది. సాఫ్రన్ స్వర్డ్స్ 1 and 2. దాని తర్వాత నడిబిట్లో ఒకసారి డాక్టర్ విక్రమ్ సంపత్ ఒకరోజు ఇక్కడ బుక్ రిలీజ్కి వచ్చారు హైదరాబాద్కి. విక్రమ్ సంపత్ వెరీ గుడ్ రైటర్, అండ్ సవర్కర్ గురించి 2 volume రిలీజ్ చేయడానికి వచ్చారు హైదరాబాద్కి. వచ్చినప్పుడు ఆయన్ని నేను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుని వస్తున్నప్పుడు మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఈ బుక్ అయిపోయింది, నెక్స్ట్ వాట్ డూ థింక్ సురేష్ ఐ షుడ్ రైట్ అన్న. నేను చెప్పిన, యూ షుడ్ రైట్ అబౌట్ ద క్వీన్స్ ఆఫ్ ఇండియా హూ నెవర్ లాస్ట్ అ బ్యాటిల్. క్వీన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎంతోమంది రాజులు ఉన్న రాణులు మన దగ్గర పోరాటం చేసి ఓడిపోలేదు వాళ్ళు, కానీ మన టెక్స్ట్ బుక్స్లో వాళ్ళ పేరు ఉండదు. రాణి అబ్బక్క పేరు విన్నారా? రాణి అబ్బక్క. షీ డిఫీటెడ్ ద పోర్చుగీస్ ట్వైస్. మంగళూరు దగ్గర ఉల్లాల్ అని చెప్పి ఒక చిన్న టౌన్ ఉండే ఆ టైంలో. ఇట్ వాస్ అ స్మాల్ విలేజ్ యాక్చువల్లీ. షీ వాజ్ ద రాణి ఆఫ్ దట్ ప్లేస్. కంప్లీట్ మంగళూరు వెళ్ళి కంప్లీట్ గ్యారిసన్ని 3,000 మందిని చంపేసింది ఆమె ఒకటే రోజు. దెన్ షీ వెంట్ టు కుండాపూర్ అప్ నార్త్ అండ్ డిడ్ ద సేమ్ థింగ్ విత్ ద పోర్చుగీస్ దేర్ ఆల్సో. కానీ ఆమెకి 2 స్టాచ్యూలు ఉన్నాయి, ఒకటి ఉల్లాల్లో హర్ హోమ్ టౌన్ అండ్ 1 in బెంగళూరు. టెక్స్ట్ బుక్స్ కర్ణాటకలో ఉన్న టెక్స్ట్ బుక్, ఆ ఏరియాలో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఆమె పేరు ఉంది, కానీ మిగతా ఎక్కడ లేదు. ఐ థింక్ ఫస్ట్ టైం మనం లాస్ట్ ఒక 5 సంవత్సరాలు, 10 అని చెప్పలేము మనం, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12 సంవత్సరాల్లో పద్మశ్రీ అవార్డ్స్ చూడండి ఎవరికి ఇస్తున్నారు. ద గివెన్ టు పీపుల్ హూమ్ వి డిడ్ంట్ ఈవెన్ నో ఎగ్జిస్టెడ్. లక్షలాది చెట్లు పెట్టిన ఒక మనిషి, సీడ్స్, రేర్ సీడ్స్ కాపాడుకుంటే దేశం. మన ఆర్ట్ ఫామ్స్, మనం వినలేని ఆర్ట్ ఫామ్స్. ఓకే, కిన్నెరమెట్లు, 12 కిన్నెరమెట్లు తెలంగాణ నుంచి. ఆలోచించండి, ఎవరికి ఇచ్చారు దీనికన్నా ముందు పద్మశ్రీ? రాజ్దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా, తరుణ్ తేజ్పాల్ రేపిస్ట్, మొన్న రేప్ కేసులో కన్విక్ట్ అయిన వాడు కూడా పద్మశ్రీ ఇచ్చారు. ఏం చేసిందండి వాళ్ళు? చెంచా కొడతారు వాళ్ళు. ఈ రెజీమ్ కోసం పాటలు పాడారు, దీనికన్నా ముందున్న రెజీమ్ కోసం, వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన దేశం గురించి వీఆర్ నాట్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. చెప్పుకుంటాం మనం ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, బట్ రియల్ హిస్టరీ ఈజ్ హిడెన్ సమ్వేర్. అది మానోషి రాసిన పుస్తకం కానీ, డాక్టర్ విక్రమ్ సంపత్ రాసిన పుస్తకాలు కానీ, మేము చాలా బుక్స్ ఉన్నాయి. చంద్రచూర్ ఘోష్ రాసిన నేతాజీ బుక్, ఆ బుక్స్లో ఉన్నాయి, కానీ అది మన టెక్స్ట్ బుక్స్కి రాలేదు. ఎన్సీఆర్టీ ప్రకాష్ జావడేకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి, బీజేపీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, దెన్ హెచ్ఆర్డీ మినిస్టర్. ఏమన్నారు? మేము టెక్స్ట్ బుక్స్లో ఒక కామా, ఒక ఫుల్ స్టాప్ కూడా మార్చలేదు. వెరీ ప్రౌడ్లీ హీ సేయింగ్. దాని తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ వచ్చిన తర్వాతనే ఈ మార్పులు వచ్చినాయి. దానికోసం ఆయన తీసేశారు. మీకు గుర్తు, దట్ అజిటేషన్ వాజ్ నాట్ అబౌట్ హిస్ నీట్ ఎగ్జామ్, అది ఒక పార్ట్ ఉంటుంది. ఆయన టెక్స్ట్ బుక్లో మార్పులు తీసుకొచ్చారు. ముఘల్ సామ్రాజ్యం గురించి తక్కువ మాట్లాడి మన ఇండియన్ రాజుల గురించి ఎక్కువ మాట్లాడమని దే ఇన్కాపరేటెడ్ ఇట్. దా కోపం లెఫ్టిస్ట్కి ఉండే, ఆ కోపం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వాళ్ళకు ఉండే ధర్మేంద్ర ప్రధాన్ మీద. నీట్ ఎగ్జామ్ ఓకే, అగ్రీ విత్ దట్, కానీ ఆయన చేసిన మార్పులు ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్స్లో ఇప్పుడు కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.